నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తా ఉంది. మూడోసారి అధికారం కోసం బీజేపీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతా ఉన్నారు. అనేక ప్రణాళికబద్ధంగా రాజకీయ అడుగులు వేస్తూ ముందుకు కదులుతా ఉన్నారు మూడోసారి అధికారంలోకి రావడానికి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో బీటలు వారింది. అనేక మంది కూటమి నుండి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఒంటరి పోటీకి సిద్ధమవుతున్నటువంటి ఆ పరిస్థితి. ఇక కీలకమైనటువంటి నితీష్ కుమార్ కూడా వెళ్ళి ఎన్డీఏలో చేరడం, ఆయన మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. దీంతో దేశ రాజకీయాలు మొత్తం తారుమారుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ గాలి మళ్ళీ వీస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపైనే ఎక్కువ సీట్లు పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది. దక్షిణ భారతదేశం పైనే ప్రధానమైనటువంటి దృష్టిని సారించింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్తరాదిన తమ యొక్క ప్రతాపాన్ని చూపట్టడానికి ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది దేశ రాజకీయాల్లో. ఇక మాకు 370 సీట్లు అంటూ చెప్తా ఉన్నారు. బీజేపీ సొంతంగా గెలుస్తుంది, 370 సీట్లు గెలుస్తా ఉందట. ఎన్డీఏకు 400 దాటుతాయి. 100 రోజుల్లో నా మూడో దఫా షూర్. ఈసారి 1000 ఏళ్ల గుర్తుండేలా తన యొక్క పాలనను ఈసారి మూడోసారి గెలిస్తే 1000 ఏళ్ల పాటు గుర్తుండేలా పాలనను కొనసాగిస్తానంటూ నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారట. 1000 ఏళ్ల కంటే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తారు. హిందుత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలతో ముందుకు పోయే అవకాశాలు ఉంది. అనేక ఆర్టికల్ను, అనేక చట్టాలను తీసుకొచ్చి దాదాపు 1000 ఏళ్ల పాటు తమ యొక్క పాలన గుర్తుండేలా చేస్తానంటున్నారు. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, దేశానికి బలమైనటువంటి ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయలేదు, ఇతరుల్ని చేయనీయలేదు. ఆ పార్టీకి ఇక తాళమే. కాంగ్రెస్ ఇక దశాబ్దాల అధికారంలో ఉంది, అంతేకాదు ప్రతిపక్షంలో ఉంటుంది. ఓబీసీలు లేరంటారేంటి, నేనే ఓబీసీని. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేకించుకొని దేశాన్ని అన్యాయం చేసింది, దేశాన్ని దుర్వినియోగం అధోపాలు చేసినటువంటి కాంగ్రెస్ సరైనటువంటి ప్రతిపక్షం కూడా నిర్వహించలేకపోతుంది. వేరే వాళ్ళని నిర్వహించకుండా చేస్తా ఉంది, అడ్డుకుంటా ఉంది. అదిగా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు పార్లమెంట్ లో. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లను ఖచ్చితంగా గెలుస్తుందని, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. తన మూడో దఫా ప్రభుత్వాలు భారతదేశానికి వచ్చే 1000 ఏళ్లకు అవసరమైనటువంటి పునాది వేసేలా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని కూడా చెప్పారు. తన మూడో దఫా పాలన ఎంతో దూరం లేదని, 100 నుంచి 125 రోజుల్లో ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగినటువంటి చర్చకు సమాధానం ఇస్తూ మోదీ సోమవారం లోక్సభలో మాట్లాడారు. దాదాపు 100 నిమిషాల పాటు కొనసాగినటువంటి ఆయన ప్రసంగంలో విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ ను దుమారపట్టారు. దేశంలో ప్రతిపక్ష దుస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణమని, కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇండియా కూటమికి గాడి తప్పిందన్నారు. ఆ కూటమి పక్షాల మధ్య ఐక్యత లేదని, వారికే విశ్వాసం లేనప్పుడు ప్రజలకు వారి మీద విశ్వాసం ఎలా ఉంటుందని ప్రధాని చెప్తా ఉన్నారు. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం, దళితులతో ఆదివాసుల కోటను తగ్గించాం. మోదీ ఓట్లు అడిగేటప్పుడు ఓబీసీ రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. ఓబీసీలకు సంబంధించినటువంటి జనగణను తాను చేస్తాము, 50% పరిమితి ఎత్తేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ. ఇక ఎన్డీఏ కూటమి మాత్రం 400 సీట్లు గెలుచుకుంటుంది, మూడోసారి అధికారానికి మేము వస్తామంటూ ప్రధాని అంటున్నారు.